మీ పేరు సార్? నా పేరు జటం శ్రీనివాసరావు సార్. మాది ఏం చేస్తారండి? నేను ప్రజెంట్ ఊరికనే ఉంటున్నా. కాకపోతే నాకు పెరాలసిస్ వచ్చింది లెఫ్ట్ సైడ్, ఇంటి దగ్గరే ఉంటున్నా. ఓకే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి తెలంగాణలో. అవును. మీ జిల్లా నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ నుంచి? ఇంతవరకు అందరూ ఓసీలో ఎక్కువ ప్రాబల్యం నడిచింది, బీసీలోకి వస్తే బాగుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న రీసెంట్ తెలంగాణ ప్రభుత్వం గురించి కూడా మోడీ గారు కానీ అమిత్ షా వచ్చి కూడా బీసీ గురించి చేసిండ్రు. అది ఈసారి మన కనీసం ఎంపీ పార్లమెంట్ కన్నా బీసీలను గెలిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే బీసీ వ్యక్తి ఇక్కడ ఎవరున్నారండి ఇక్కడ? ఇంకా అన్ని పార్టీలు ఉన్నాయి కానీ నేను ఆల్రెడీ నేను బీజేపీలో పనిచేసిన తర్వాత గతంలో. నాకైతే ప్రజెంట్ శాంతికుమార్ సార్ ఉన్నాడు, ఇంకా వేరే నాయకులు మా జిల్లా లీడర్ బాగా ఉన్నారు. కాకపోతే ఇంకా మంచి సీనియర్ లీడర్ ఆయన ఉన్నారు కాబట్టి శాంతికుమార్ సార్ ఇక మా బీసీ లీడర్ ఆల్రెడీ జిల్లా ప్రధాన కలిసి మా క్లాస్మేట్ నమిరాజు అయితే అంతా అట్లా చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన సీనియర్ లీడర్ మంచిగా ఉన్నారు. ఆయన ఎడ్యుకేషన్ పర్సన్ కదా, రిటైర్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, అది అలాంటి వ్యక్తి ఉంటే కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా 2 సార్లు మా ఊరు కూడా వచ్చిపోయింది సార్ కబడ్డీ ప్రోగ్రామ్కి. ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు సార్ వచ్చింది కాబట్టి బీసీ లీడర్గా ఎంపీగా ఎన్నుకుంటే బాగుంటుంది. ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అనుకుంటారా మీరేమైనా? ఇచ్చే అవకాశం ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పటికే తెలంగాణకి సీఎంగా బీసీని చేద్దాం మంచిగా అనుకున్నారు. కనీసం వీటినైనా మాకు మహమ్మద్ జిల్లాకి బీసీ క్యాండిడేట్కి ఇస్తే బాగుంటుంది. ప్రతిసారి రెడ్లకి ఇచ్చింది కాబట్టి సరే బీసీ క్యాండిడేట్కి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన గెలిస్తే మీ జిల్లా అభివృద్ధి జరుగుతుందా మీ జిల్లా కంటే? జరుగుతుంది సార్. ఎందుకంటే ఆయన ఒక బీసీ లీడర్గా టోటల్ ఎక్కువ మటుకు దాదాపు 65% బీసీలు ఉన్నారు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది. తిరుగుతున్నాడు కూడా ఎప్పటికీ బీసీ క్యాండిడేట్ తిరుగుతున్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. చేస్తారని మాకు నమ్మకం. ఇప్పుడు నిధులు తీసుకొస్తారా? ఇప్పుడు పార్లమెంట్ నుంచి ఎంపీ నిధులు ఉంటాయి కదా, ఎంపీ గ్రాంట్స్ ఉంటాయి కాబట్టి ఆయన తీసుకొస్తారా నమ్మకం ఉందా మీకు? ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో ఏది విధంగా మనకు మా జిల్లా వెనుకబడిన జిల్లా ఆల్రెడీ ఇప్పటికీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి మనకు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొస్తారు కూడా అని నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రజల్లో తిరుగుతారా? ఆయన ప్రజల్లో ఉంటారా? ఉంటారు ప్రజలు తిరుగుతారు. ఎందుకంటే మాకు ఇంతవరకు 2-3 సార్లు వచ్చిపోయారు మా ఊరికి. ఎందుకంటే దాదాపు ఆయన ఎక్కువ స్టేట్ వైజ్గా ఉంటారు కాబట్టి ఎప్పుడు జిల్లాలో ఎక్కువ ఉంటారు. మన పల్లెటూరు ప్రతి ఊళ్ళో బాగా తిరిగారు. మా ఏరియాకి మా మండలం దాదాపు 4-5 సార్లు చూసాం మేము, ఎందుకంటే రావడం కాబట్టి. కబడ్డీ పోటీలు కానీ క్రికెట్ టోర్నమెంట్ దానికి అటెండ్ చేసింది. వచ్చి యూత్ని అటాక్ చేసి యూత్ కూడా ఎంకరేజ్ బాగా చేసింది అన్నారు. అట్లా ఆర్థిక సహాయం ఏమైనా చేస్తాడా? మామూలుగా పేద ప్రజలకు ఏమైనా ఇబ్బంది వచ్చిన ఆర్థిక సహాయం చేస్తారా? చేస్తారు సార్. కాకపోతే మా ఇయర్ చేయకపోయినా కొన్ని ఎందుకు న్యూస్ చేస్తున్నాం కదా ఆయన అక్కడ వింటున్నాం కాబట్టి చేస్తాడు. పోతే చేస్తారు, పోకపోతే చేయరు కదా సార్. వేరే ఇప్పుడు శాంతికుమార్కి ఎందుకు ఓటేయాలండి ఈ లోక్సభ ఎన్నికల్లో? ఆయన ఒక బీసీ లీడరు, ఇంకోటి దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ ఆయన ఒక ఎంప్లాయీగా రిటైర్మెంట్ అయ్యి పబ్లిక్లో ఏ విధంగా పబ్లిక్ అవగాహన కూడా బాగా ఉంది కాబట్టి ఆయన మనకు డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం. ఇక్కడ బీజేపీ గెలవాలని అనుకుంటారా మీరు? గెలవాలని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పటికీ అందరికి ఇచ్చాం. ఎప్పటికో గతంలో జితేందర్ రెడ్డి సార్కి ఇచ్చాం ఒక దాదాపు 10 సంవత్సరాల క్రితంలో. ఈసారి బీసీగా ఈయన వస్తే ఈయన గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు అంతకు ముందున్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి పోలిక ఏంటి? తేడా గమనించారా? బలంగా ఉందా? బాగా బలంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అది 1/1 అది ఉప ఎన్నికల ద్వారా. ఈసారి డైరెక్ట్గా కొంచెం ప్రైమ్ మినిస్టర్ మన మోదీ గారు కానీ అమిత్ షా గారు వాళ్ళు వచ్చి దాదాపు తెలంగాణ ఒక బీసీ ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో వారు కొంచెం చేయడం వల్ల దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు వచ్చిండు. దాదాపు అందరికన్నా 19% పెరిగింది జనాభా కూడా, ఓటు హక్కు కూడా. అంటే ఆ విధంగా ఇంప్లిమెంట్ అయింది కాబట్టి వస్తాయని నమ్మకం. మీ జిల్లాలో బీజేపీ ఓట్ బ్యాంక్ ఎట్లా ఉందండి? బాగానే ఉందండి. ఎందుకంటే మా నియోజకవర్గం కాబట్టి మా మండలం అయితే మేము బాగుంది కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు ఏ మండలం కిందకి వస్తుంది మీ ఊరు? చిన్న చింతకుంట. ఊరు పేరేంటిది? అమ్మాపూర్ విలేజ్. అదే ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది శాంతికుమార్ గారికి? మా మండలం దాదాపు అంటే ఇప్పుడు అందరికన్నా ఈసారి ఎందుకంటే సెంట్రల్ గురించి అది ఎక్కువ మనకు ఏ పార్టీ వాళ్ళైనా కూడా కొంత, ఎందుకంటే మేము ఇంటి దగ్గర ఇక్కడే ఉంటున్నాం కాబట్టి అవుతా టీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండి వ్యక్తిగతంగా సెంట్రల్లో మాత్రం బీజేపీ అనే ఉద్దేశం చాలా మందికి ఉంది. యూత్కి కానీ కొంతమంది పెద్ద మనుషులు కూడా ఇప్పుడు ఏదైతే రైతు బంధు విషయాన్ని కూడా ఆలోచన చేసేవారు కూడా ఇక్కడ ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఢిల్లీకి మాత్రం ఆలోచన చేయాలి ఆలోచన చాలా మటుకు ఉంది కొందరికి. అంటే అక్కడ తిరిగినా కూడా పోగానే సెంట్రల్గా ఆలోచన చేస్తున్నారు. సెంట్రల్ మనకు మోడీ గారు ఉంటేనే బాగానే ఆలోచన ఆ విధంగా గెలిపి చేస్తారు, బీజేపీ ఓటేస్తారు. శాంతికుమార్ గారు మంచోడేనా? మంచి వ్యక్తి. కేంద్రంలో బీజేపీ రావాలంటారా? ఖచ్చితంగా రావాలి. కేంద్రంలో బీజేపీ ఉంటేనే డెవలప్మెంట్, లేకపోతే మరో పాకిస్తాన్ అయితే తర్వాత ఖచ్చితంగా.
అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా కర్ణాటకలో జరిగింది, ఎలక్షన్ జరిగింది, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జరిగింది అక్కడ. ఎందుకంటే పాకిస్తాన్ జెండాలు ఎగిరేయడం కానీ అవడం చేసి ఆవులను కోయడము. ఎందుకంటే ఈ మన ఏదైతే మన గోమాతని ఏ విధంగా అయితే మనం పూజిస్తాం, ఆ ఆవుని ఆ రోజు ఇది చేసి అలాంటి ధ్వంసం చేస్తారంటే రాబోయే పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనకు సెంట్రల్లో బీజేపీ ఉంటేనే బాగుంది నా అభిప్రాయం. అయోధ్యను ఓపెన్ చేశారుగా, చేశారు. మంచిగా ఉంది. దేశం మొత్తము హిందూ ధర్మం గురించి తెలిసింది. ఎందుకంటే 500 సంవత్సరాల చరిత్రను తిరగరాసి ఈరోజు మనం ఏదైతే రాముని మళ్ళీ ప్రతిష్ఠించుకున్న ఒక సంతోషం వచ్చి అందరికీ కూడా. ఆ సంతోషంతో అందరూ బాగుంటుంది.